హలో, నమస్తే అండి, మీ పేరు? పేరు తిరుపతమ్మండి, కాజీపేట. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పెద్ద పిల్లడి గురించి కనుక్కున్నామనండి. మీ పెద్ద బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి అమ్మా. డేటు జూన్ 13వ తారీఖు 2001 సంవత్సరం మేడం. జూన్ 13, 2001. టైం చెప్పండి. బుధవారం. టైం 3 గంటలు, బాగా గుర్తులేదు మేడం. మా ఇంటి పూట 3-4 గంటల కాడి నుంచి 6 గంటల లోపు ఎప్పుడున్నా కానీ టైం తెలియదు మేడం. కాదమ్మా, ఉదయమా సాయంత్రమా? ఎప్పుడు 3 గంటల నుంచి సాయంత్రమే 3:30 కాడి నుంచి 4:30 లోపు. 3:30 నుంచి 4:30 లోపు సాయంకాలం. ఓకేనా. ఏ ఊర్లో పుట్టాడు బాబు? కాజీపేట మేడం. కాజీపేటలోనే. సో బాబు పరంగా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అదే ఏది అనుకున్నా కూడా వాడిది పని అనుకున్నా కుదరట్లేదు మేడం. ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. ఓకే ఓకే. సో తను చదువుకుంటున్నాడమ్మా ఇప్పుడు? ఇది ఏం చేస్తున్నాడు? ఖాళీగా ఉంటున్నాడు. ఓకే ఓకే. సరేనమ్మా, గురుగారితో మాట్లాడండి, మీ బాబు జాతకం గురించి తెలుసుకోండి. అలాగేనండి. నమస్తే అండి గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్కారం గురుగారు. మరి వరప్రసాద్ గురువు గారు చెప్పండి. వరప్రసాద్ జూన్ 13వ తారీఖు 6వ నెల. చూశానమ్మా, వేశాను. మీ అబ్బాయి పూర్వభద్ర మొదటి పాదము, కుంభరాశి, అలాగే లగ్నం వచ్చి తులా లగ్నం తల్లి. ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని నడుస్తుంది. అందులో జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. దీనివల్ల కొంచెం ఏవైనా కానీ అనుకున్న పనులు అనుకున్నట్టుగా సజావుగా సాగవమ్మా. ఆర్థిక లేమి కూడా ఉంటుంది. అంటే ఆర్థిక లేమి అంటే మనకి ఆర్థికంగానే డబ్బు సంబంధంగా కూడా ఇబ్బందులు వస్తుంటాయి. టైంకి అంత సర్దుబాటు కాదు, లేదా ఎంత వచ్చినా కూడా మనకి సరిపడదు. సో ఇది రేపు వచ్చే ఏడాది మార్చి 2025 మార్చి తర్వాత జన్మరాశిని వదిలేసి పక్క రాశి అయిన మీన రాశిలోకి వెళ్తాడు. అప్పుడు కొంత ఉపశమనం వస్తుందమ్మా. అయితే మీ అబ్బాయి ఏం చేయాలంటే, ఈ ఏలినాటి శనికి బలమైన పరిహారం ఏంటంటే ఆంజనేయ స్వామి. నెలకి ఒక శనివారం ఆంజనేయ స్వామికి విధిగా వడమాల వేయించాలమ్మా. చిన్న చిన్న గారెలు 108 కానీ 44 కానీ గారెలు స్వామి మెళ్ళేస్తే ఈ శని నుంచి, రాహు నుంచి, కేతు నుంచి రక్షణ వస్తుంది. తర్వాత శనివారం ఇంటి దగ్గర ఏదైనా కుక్కలకి ఏదైనా బిస్కెట్ ముక్కలు ఏదైనా పెడుతుంటే మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత తొందరగా ఈ ఏలినాటి శని నుంచి కొంచెం బయటపడతాడమ్మా. అయితే మీకు టైం దొరికినప్పుడు ఒకసారి ఆంధ్ర ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర మందపల్లి అనే క్షేత్రం ఉందమ్మా. ఆ మందపల్లిలో స్వామికి శివుడికి శనీశ్వరుడికి చేసినట్టుగా తైలాభిషేకం చేస్తారు. అక్కడికి వెళ్ళి మీ అబ్బాయిని అక్కడ పంపించండి. ఇంకా 2.5 సంవత్సరాలు ఉందమ్మా ఏలినాటి శని. కాబట్టి మీ అబ్బాయిని కూడా అక్కడ పంపించి చేయించడం వల్ల మీ అబ్బాయికి చాలా మేలు జరుగుతుంది. అలాగే ఫ్యూచరు చేసే పనుల్లో కూడా ఆర్థిక రాబడి కూడా కనబడుతుందమ్మా. అదే తల్లి, ఇప్పుడు జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు కాబట్టి వచ్చే ఏడాది మార్చి వరకు అనుకున్నంత పనులు అనుకున్న స్థాయిలో జరగవు. డబ్బు పరంగా కానీ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అతనికి ఏమైనా మనం చేద్దామన్నా కూడా అది సహకారం అందదు. అందుకనే కదా ఆంజనేయ స్వామికి వడమాల వేయించమని చెప్తున్నాను. నెలకొక శనివారం వడమాల వేస్తే ఈ శని నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకుంటాడు, పనులు అవుతాయి. అలా మీరు ఇద్దరు